నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో వచ్చే నెలలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జరగనున్న మేడారం మహాజాతర పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులపై సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన రూల్స్ విధించింది. ఇకపై హజ్ యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా డాక్టర్ సర్టిఫికెట్ పొందాలని ఆదేశించింది. గుండె సంబంధిత వ్యాధులు, మతిమరుపు సమస్యలు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, గర్భిణీ స్త్రీలకు హజ్ యాత్రకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. హజ్ యాత్రికులు జనవరి 15 లోపు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని, టికెట్ బుకింగ్ కు ముందు వైద్య ధృవీకరణ పత్రం తప్పనిసరి అని సూచించింది. కాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50 మంది ఉమ్రా యాత్రికులు సౌదీ అరేబియాకు బయలుదేరారు. వీరిలో మన రాష్ట్రంతో పాటు సౌదీ, యూకే, చైనా దేశాలకు చెందిన వారు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. आज माशाल्लाह उम्र के लिए रवाना हो रहा है सऊदी एयरलाइंस से SP 755 तो माशाल्लाह 21 दिसंबर और हमारी 4 जनवरी को वापसी होगी. देखो 2025 में जा रहे हैं हम लोग और 2026 में हम लोग वापस आएंगे इंशाल्लाह. तो अल्लाह कबूल फरमाए, हमारे उम्र को कबूल फरमाए, आसान फरमाए. तो माशाल्लाह इसमें इंटरनेशनल के लोग भी है, चाइना से भी आ रहे हैं, UK के भी हमारे काफिले में और सरेबिया के 3 कंट्री के लोग हैं माशाल्लाह. फिर इंडिया से है. अल्लाह असल कबूल करना है, मकबूल होना है. जिस मकसद से जा रहे हैं हमारा मकसद है कि अल्लाह हम सबसे राजी हो जाए. तो दूसरा माशाल्लाह गुजारिश, अभी गाइडलाइंस पूरे इंडिया से सऊदी गवर्नमेंट से आई. 2026 का जो हज है तो उसके गाइडलाइंस आ गई. ये पहली मरतबा इतने बड़े शराइत आए हैं हुकूमत की तरफ से. हमारे एहतियात के तौर पे इस साल 2026 का जो भी हज करना चाहते हैं तो कैंसर मरीज हज नहीं कर सकते और डायलिसिस पेशेंट नहीं जा सकते. अब इसमें जो भी अलमीजान से हज करें हैं, उम्रा करें, उनसे पूछिए हमारी सर्विस कैसी रहती. उसी पे आप लोग माशाल्लाह इस्तेफादा उठा सकते हो. हम खिदमत के लिए तैयार. अल्लाह जज़ाए खैर दे, हमारे उम्रे को कबूल फरमाए, आसान फरमाए. और हमारी 4 जनवरी की वापसी माशाल्लाह. अगला काफिला 12 जनवरी का है, उसके बाद फिर 22 जनवरी का है, फिर रमजान का 12 फरवरी का है हमारा माशाल्लाह. तो शब मेराज और शब बारात 2 जनवरी के जो ग्रुपों में इंशाल्लाह शब मेराज भी मिलेगी, शब बारात भी मिलेगी माशाल्लाह. फिर रमजान का भी काफिला हमारा है. जो भी जाना चाहते हैं अलमीजान से रब्त कीजिए. जज़ाकल्लाह खैर. जो भी अलमीजान के लिए दुआ किए, ताउन किए माशाल्लाह, जो काफिला चल रहा है इन्हें सबको कबूल फरमाए. जज़ाकल्लाह. आसान. యాదాద్రి భువనగిరి జిల్లా భోగగిరి కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయ్యల్లయ్య మాట్లాడుతూ పేరు మార్చినంత మాత్రాన పేదల బతుకులు మారవని స్పష్టం చేశారు. బీజేపీ మోదీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ
ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి, కడుపు నిండా భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గాంధీ పేరు అంటేనే భయపడే మోదీ సర్కార్ రాజకీయ ఉద్దేశంతో పేరు మార్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రవికుమార్, ప్రమోద్ కుమార్, డి రాములు తదితరులు పాల్గొన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు చేపట్టిన పథకం ఇలా పేదోళ్లకు కడుపు నిండా భోజనం పెడుతుంటే మరి మోడీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను భారతదేశ ప్రజల మీద రుద్దుకుంటూ ఒక నిరంకుశతంగా మోడీ గారు గాంధీ గారి పేరును చెడపాలని చెప్పి ఇలా బీజేపీ రామ్జీ అనే పేరు తెచ్చి మరి గాంధీ గారిని తుడపాలని చూస్తున్నాడు. ఈరోజు దేశంలో గద్వాల్ జిల్లా పర్యటనకు బీచుపల్లి వద్ద జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం లభించింది. జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆమెకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఈ టూర్కు ముందు కవిత బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా అల్లంపూర్ మార్కెట్ యార్డ్, 100 పడకల ఆసుపత్రి, నెట్టెంపాడు ప్రాజెక్టు రైతుల సమస్యలపై జరిగే జాగృతి జనంబాటా కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేరేడ్మెట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 1986-87 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌలాలి డివిజన్ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ తమకు విద్యనందించిన గురువులు రాజశేఖర్, కృష్ణలకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యనందిస్తున్నాయని, అక్కడ చదివిన విద్యార్థులే నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు జ్ఞాపకాలను నెమరవేసుకుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం సందడిగా సాగింది. మొన్న గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వెళ్ళవలసిందని అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ కూడా మాది పోస్ట్ పోన్ అయింది. ప్లస్ ఈ క్రిస్మస్ టైంలో మళ్ళీ మేము కూడా అందరం గెట్ టుగెదర్ చేసుకుంటాం. సో మన స్కూల్లో మనం ఎలా ఉంటాము, ఇప్పుడు మిమ్మల్ని మీరు అందరూ చూసుకుంటున్నారు కదా, అందరూ కూడా ఎలా ఉన్నారు, అందరం మన మెటాలిక్ ఏజ్లోకి వచ్చేసాం. అంటే కళ్ళకేమో మెటల్ కళ్ళద్దాలు వచ్చాయి, నోట్లో బంగారపు పళ్ళు వచ్చేసాయి, నెత్తి మీద వెండి వెంట్రుకలు వచ్చేసాయి, దాన్ని డైవేసి పూడ్చామండి. చేసుకుంటాం, ప్రోగ్రామ్స్కి అందరూ వస్తూ ఉంటారు. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మేము సన్మానం అందుకున్నాం, మా స్కూల్లో మేమే అందుకున్నాం సన్మానం మీ వల్ల. చాలా సంతోషంగా ఉన్నారు. నేను అంటే మా కుటుంబ పరిస్థితి ఎలా ఉండే అంటే, మా అమ్మకి 12 మంది పిల్లలు, అందరికీ ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత ఆ కాలంలో లేకుండే. అందరూ తెలుసు గొల్లవాళ్ళు అంటే ఎట్లా ఉంటారు. మా నాన్న పాల వ్యాపారం, మా అమ్మ వ్యవసాయం చూసుకునేది. ఇంతమంది పిల్లల్ని చూసుకోవడానికి మాకు మా అమ్మమ్మ ఆయలాగా మాకు లంచ్ టైం తీసుకొని ఇంగ్లీష్ చెప్పిండు. సరే, ఎవరు ఎన్ని దెబ్బలు దాకినా, ఎన్ని మెట్లు ఎక్కినా, కొందరు పడడం, కొందరు నిలబడడం, ఇది సహజమే జీవితంలో. పడ్డవాళ్ళు స్నేహితులే, నిలబడ్డవాళ్ళు స్నేహితులే. ఈరోజు ఇన్నేళ్ళకి మనమందరం కలుసుకోవడం నిజంగా
మన జీవితంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు ఇది, గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఇది. నా పైన ఇంకా ఎంత అభిమానం ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా సార్ వాళ్ళు కూడా మాట్లాడాలి. చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా గుర్తున్నాయి కానీ ఇప్పుడు టైంకి గుర్తు రావట్లేదు. ముఖ్యంగా ఈ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమైతే మేము. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ బలాన్ని మరోసారి నిరూపించింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలుపొందిన నూతన సర్పంచ్లను తుంగతుర్తి ఎమ్మెల్యే శామేల్ ఘనంగా సత్కరించారు. తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు పూలమాలలు, శాలువాలతో సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సర్పంచ్లు కృషి చేయాలని సూచించారు. అదే ఐక్యతతో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరికొండకొండ గ్రామ సర్పంచ్ రోజా లక్ష్మణ్ గారిని సన్మానం. వాళ్ళందరూ ఇక్కడే ఉండండి దయచేసి. గుండపల్లి సర్పంచ్ కొమ్ము సోమన్న గారు పక్కకే ఉండు, మళ్ళా పక్కకే ఉండు. తాటిపాల సర్పంచ్ బోయినపల్లి కిషోర్ గారు, అంటే ఒక్కరిని పిలిచినా. మరికొండకొండ గ్రామ సర్పంచ్ రోజా లక్ష్మణ్ గారిని రావాల్సిన. ఖమ్మం జిల్లాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులు కుట్రపూరితంగా అబద్దపు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వివాదాస్పద కంపెనీలో తనకు ఎలాంటి వాటా లేదని, భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. కేవలం పరిచయం ఉందన్న కారణంతో తన పేరును లాగడం దురదృష్టకరమన్నారు. ధర్మం, చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, విచారణకు సహకరిస్తామని తెలిపారు. దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా పోరాడి పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. జిల్లా పదాధికారులకు, ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిన్న సాయంత్రం నుంచి ఉప్పల్ పిఎస్లో 0 FIR నమోదైంది. సిరిగోల్డ్ CMD కోసంపూడి రవీంద్ర గారు, దాంతోపాటు నా పేరును కూడా కలుపుతూ 0 FIR నమోదు చేశారు. దీంట్లో నేను రాజకీయంలోకి వచ్చిందే ప్రజాసేవ చేయడానికి, ప్రజలని ఆదుకోవడానికి, పేద ప్రజల యొక్క మెరుగైన జీవితాన్ని అందించడానికి, పేద ప్రజలకి నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటా. దీన్ని మీకు అందరికీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి చెప్పడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాము. ఈ విచారణ, తదుపరి విచారణ వాళ్ళు ఎక్కడికి పిలిచినా కానీ పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తాం. మేమందరం ఇక్కడే ఉన్నాం. దీనిపైన నా పైన ఏదైతే నా యొక్క ఆత్మగౌరవాన్ని, నా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఈ తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన కూడా డిఫరెంట్ సూట్ వేస్తాం. వాళ్ళతో కూడా నష్టపరిహారం కట్టించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టనని ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, పార్టీ జిల్లా పదాధికారులకు, ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిన్న సాయంత్రం నుంచి ఉప్పల్ పిఎస్లో 0 FIR నమోదైంది. సిరిగోల్డ్ CMD. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం సమీపంలోని ప్రధాన రహదారిపై వరి ధాన్యంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
మున్యాల్ ఐకేపీ కేంద్రం నుంచి నిర్మల్ వైపు 659 వరిధాన్యం బస్తాలను లారీలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా లారీ అదుపు తప్పి రహదారి పక్కకు బోల్తా పడడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వరిధాన్యం రహదారిపై చెల్లాచెదురుగా పడడంతో తొలగింపు పనులు చేపట్టారు. భువనగిరి మండలం స్వర్ణగిరి ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో 45వ దసరా దీపావళి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, కుర్మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎగ్గే మల్లేష్, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో విజయం సాధించిన అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు. అలాగే నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన కుర్మ సర్పంచ్లను బండారు దత్తాత్రేయ ఘనంగా సత్కరించారు. నీళ్లతోని కక్కుడు బయలు వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, సర్ది దగ్గు జ్వరం. అట్లనే ఈగలతోని కూడా టైఫాయిడ్ అవుతుంది, కక్కుడు బయలు వస్తుంది, మళ్ళా బంక బయలు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఈగలను అస్సలే మన దగ్గరికి రానియద్దు. ఈగలు వాలినవి మనం తినద్దు. ఈగలను రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే బాగా ఖతర్నాక్ ఏంటంటే దోమలు. ఆ మధ్యలో ఇప్పుడైతే మలేరియా తక్కువైంది, కానీ లేకపోతే గూడాలలో బాగా మలేరియా జ్వరం ఉంటుండే. అందరికీ చలి జ్వరం వస్తుండే చూడు ఒక 10 ఏళ్ల కిందట. ఆడ చూసినా చలి జ్వరాలు ఉంటుండే. ఇప్పుడు కూడా దోమలతోని డెంగ్యూ జ్వరం వస్తుంది, మలేరియా జ్వరం వస్తుంది, ఫైలేరియా జ్వరం వస్తుంది, మెదడువాపు జ్వరం వస్తుంది, ఈ చికెన్ గున్యా వస్తుంది. అందుకొరకే దోమలను అస్సలే రానియద్దు. దోమలను కుట్టకుండా చూసుకోవాలా, దోమతెరలు వాడాలి, లేకపోతే ఇంట్లో మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలా. ఎన్నైపోయినాయి మురుగులు మన ఇంట్లోకి రాకుండా చూసుకోవాలా. ఇట్లా మనం చుట్టూ ఉన్న అన్నీ కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటే బీమార్లు రావు. ఇక ఐదోది ఏంటంటే ఆహారం, మనం తినే తిండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రోజు బాగా తిని మంచిగా దొడ్డు అయితే. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా అధికారులు అలర్ట్ అయ్యారు. నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ అందినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులందరినీ ఐసోలేషన్కు తరలించారు. సంఘటనా సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, భద్రతా బలగాలు రంగంలోకి దిగి విమానాన్ని తనిఖీ చేశారు. భద్రతా చర్యల నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.